ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి కట్ వర్క్, రౌండ్ నెక్ కట్ వర్క్ నెట్ బ్లౌజ్. ఇంతకుముందు పెట్టాము కానీ వేరే బ్లౌజులు పెట్టాము, చేతులకు డబ్బా సేపు అట్లా. ఇది రౌండ్ నెక్ కట్ వర్క్ కరెక్ట్గా పర్ఫెక్ట్ కొలతలతోటి మీకు చూపిస్తాను చూడండి. అన్ని బ్లౌజుల కంటే ఇది వెరైటీగా సింపుల్గా మీరు కట్ వర్క్ కుట్టుకోవచ్చు. ఈ బ్లౌజు చూస్తే చాలు. ఇప్పుడు వచ్చేసి పేపర్ తీసుకోవాలి. పేపర్ వచ్చేసి కొంచెం నేను గట్టి పేపర్ తీసుకున్నాను. గట్టి పేపర్ 9 ఇంచుల వెడల్పు. మీరు ఇది గిట కరెక్ట్, మీరు ఎవరికైనా సరే ఇది ఈ కొలతలు తీసుకున్నారంటే కరెక్ట్ సరిపోతుంది. 12 ఇంచుల పొడవు తీసుకున్నాను పేపర్. 9 ఇంచుల వెడల్పు, 12 ఇంచుల పొడవు. ఎవరికైనా సరే మీకు అర్థమయ్యే ఉంటుంది. నేను 9 ఇంచుల వెడల్పు మధ్యలో గుర్తు పెడుతున్నాను. 9 ఇంచుల మధ్యలో 5 ఇట్లా ఇగో అక్కడ ఇక్కడ 4 ఇంచుల నుంచి గుర్తు పెట్టాను. ఇప్పుడు స్ట్రేట్గా గుర్తు పెడుతున్నాను చూడండి. మీరు ఈ కొలతలు గిట్ట తీసుకొని కట్ వర్క్ కట్ చేశారంటే మీకు సింపుల్గా తొందరగా అయిపోయే విధంగా చూపిస్తాను. 1 ఇంచున్నర గ్యాప్ ఉంచి, ప్రతి ఒక్కటి ఇంచున్నర గ్యాప్ ఉంచి ఇలా గుర్తులు పెట్టుకోవాలి. ఇంచున్నర గుర్తు పెట్టుకోరే, నేను చెప్తున్నాను కదా. ఇంచున్నర గ్యాప్ గుర్తు పెడుతున్నాను. ఇక్కడ సైడ్ లాస్ట్కు పెడుతున్నాను చూడండి. లాస్ట్కు మొత్తం రౌండ్ వచ్చేసి ఇంచున్నర అయితే గుర్తులు పెడుతున్నాను. లాస్ట్ వరకు మొత్తం రౌండ్ ఇంచున్నర గ్యాప్ ఉంచి ఇట్లా ఇంచున్నర గ్యాప్ ఉంచి పెట్టుకోవాలి. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, పక్కన బెల్ నొక్కండి. చాలా వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తలేరు. మొత్తం మీద రౌండ్ మొత్తం ఇట్లే పెట్టుకోవాలి. లైక్ చేయండి. లైక్ చేస్తే మీలాంటి 10 మంది నేర్చుకుంటారు. నేను ఇంత కష్టపడి మీకు ప్రతి ఒక్క డిజైన్ చూపించాలంటే ఒక లైక్ చేయమని అడుగుతున్నాను కదా. లైక్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ నొక్కి పెట్టుకుంటే, ఆల్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకే ఫస్ట్ మీ దగ్గరికే వస్తుందని చెప్తున్నాను. మొత్తం రౌండ్ ఇంచున్నర గ్యాప్ ఉంచి గుర్తులు పెట్టాను చూడండి. ఈ పేపర్ మీద కొంచెం అనిపిస్తలేదు. ఇంచున్నర అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. ఇప్పుడు 1 ఇంచు రెండుటికి మధ్యలో ఇంచు వదిలేసి మధ్యలో గుర్తు పెడుతున్నాను. ఇప్పుడు మనం ఇంచున్నర ఏదైతే గుర్తు పెట్టామో అవిటికి మధ్యలో, ఇప్పుడు సూటి సుక్కలు అంటాం చూడు, మనము ముగ్గు వేస్తే సూటి సుక్కలు అట్లా మధ్యలో, రెండుటి మధ్యలో కరెక్ట్గా చూసుకొని ఇంచు గ్యాపు, అట్లా రెండుటి మధ్యలో ఇక నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా గుర్తు పెట్టుకోండి. మీకు పర్ఫెక్ట్ నేను ఫస్ట్ బ్లౌజ్ ఎట్లా కుట్టినో చూపించాను కదా, అదే బ్లౌజ్ నేను కుట్టింది మీకు చూపించేది కూడా అదే. కరెక్ట్ పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తున్నాను. వీడియో ఎక్కడ మధ్యలో ఆఫ్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి, మీకైతే అర్థమవుతుంది. కట్ వర్క్ చాలా వరకు ఇప్పుడు చాలా ఫంక్షన్లో కానీ పెళ్ళిళ్ళు కానీ ఏడైనా కట్ వర్క్ బ్లౌజులు చాలా దొడుకుంటున్నారు. అందుకనే మీకు చూపిస్తున్నాను. ఇంతకుముందు చూపించాను కానీ అది ఇట్లా పేపర్తో చూపెట్టలేదు, అది వెరైటీగా చూపించాను. డబ్బా సేపు చేతులు కట్ వర్క్, బ్లౌజు కట్ వర్క్ అది వేరేలాగా చూపించాను. ఇది పర్ఫెక్ట్ కొలతలతోటి మనం ఎంత గల్ల పొడవు తీసుకోవాలి, ఎంత వెడల్పు తీసుకోవాలి, మనం పేపర్ ఎట్లా తీసుకోవాలి, ఎలాంటి పేపర్ తీసుకోవాలి అన్నీ చూపిస్తున్నాను. ఇప్పుడు ఇగో ఇలా రెడీ అయింది రౌండ్గా. మనకి ఎంత కావాలంటే 9 ఇంచుల వెడల్పు పేపర్ కరెక్ట్ చూడండి. ఇప్పుడు 12 ఇంచుల పొడవు పేపర్, ఇంత ముక్క మనం తీసుకోవాలి. తీసుకొని చూడండి 12 ఇంచుల పొడవు. ఇప్పుడు ఇది వచ్చేసి నీట్గా ఈ డిజైన్ ఏ మాదిరిగా మనం రౌండ్గా గుర్తు పెట్టామో, ఎట్లా గుర్తు పెట్టుకున్నామో ఆ విధంగా కొంచెం తక్కువనే కట్ చేసుకోవాలి. కుట్టినాక మనం కరెక్ట్ కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. మొత్తం పీసెస్ మొత్తం ఇలా కట్ చేసుకోవాలి. గల్ల రౌండ్ మొత్తం వచ్చి ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, చాలా వరకు అయితే మీకు అర్థమయ్యేటట్టే చెప్తున్నాను. లైక్ చేయండి, బెల్ నొక్కండి, పక్కన బెల్ నొక్కండి. మొత్తం కట్ అయినాక ఇట్లా రెడీ అవుతుంది. ఇది తెచ్చి లైనింగు నెట్ బ్లౌజు మీద నేను చూపిస్తున్నాను. ఇగో నెట్ బ్లౌజు, దానిపైన లైనింగ్, తెల్లది లైనింగ్ పైన
ఈ మనం ఏదైతే కట్ వర్క్ కట్ చేసామో పేపరు, ఆ పేపర్ పెట్టుకోవాలి. నేను ఎక్కడ కట్ చేయలేను, ముందు భాగం వెనుక భాగం చేతులు తీసి పెట్టాను. ఇది వెనుక భాగం ఏడ కట్ చేయకుండా సాపుగా వడిచాను అంతే. వెనుక భాగం కట్ చేద్దామని తీసి మిగులుతుంది కదా క్లాత్ తీసి పెట్టాను. దానిపైన మంచిమల్ల పైన లైనింగ్ పెట్టి, లైనింగ్ పైన ఈ కట్ వర్క్ పెట్టి ఇట్లా ఇక్కడ సైడు లాస్ట్కు మనం ఈ డబ్బా షేప్ ఏదైతే ఉందో లాస్ట్కు, ఎందుకంటే జరగకుండా ఉండడానికి పేపర్ కానీ క్లాత్ కానీ లైనింగ్ కానీ ఎక్కడ జరగకుండా పర్ఫెక్ట్గా మనకు రావాలంటే ఈ కొన మీద మనం ఇలా కుట్టేసుకోవాలి. ఎందుకంటే మనం అంతా ఇప్పుడే కట్ చేసుకొని కుడితే రాదు, చాలా వరకు పాడైపోతుంది బ్లౌజు. మనం ఎక్కువ రేటు నెట్ బ్లౌజు కదా, ఖరాబ్ చేయొద్దు, మనమైనా కానీ ఖరాబ్ చేసుకోవద్దని గల్ల ఏది కట్ చేయలేను. మామూలుగా లైనింగ్ మాత్రం కట్ చేశాను, మామూలుగా కట్ చేశాను, కట్ వర్క్ కట్ చేయలేను. మామూలుగా గల్ల కట్ చేశాను లైనింగు, కానీ ఒరిజినల్ క్లాత్ ఏదైతే ఉందో నెట్ అది కట్ చేయలేను. ఇక్కడ కొనకు డబ్బా షేపు పేపర్ ఉంది కదా లాస్ట్కు ఇక్కడ కుడుతున్నాను, నేను పెద్ద కుట్టు పెట్టి కుడుతున్నాను మళ్ళీ ఇప్పుకోవడానికి. చూడండి, లైక్ చేయండి, పక్కన బెల్ నొక్కండి, ఆల్లో పెట్టుకోండి. మీరు లైక్ చేస్తేనే నేను కొత్త కొత్త వీడియోలు తీసి మీకు నేర్పించడానికి, ఇంకా చాలామంది నేర్చుకోవడానికి అవకాశం ఉందంటే మీరు లైక్ చేయాలి. మీకు అర్థమైన విషయం ఏదైనా ఉంటే, ఏదైనా అర్థం కాని విషయం ఉన్నా, అర్థమైన విషయం ఉన్నా, నేనేమైనా మిస్టేక్ చేసినా మీరు ఖచ్చితంగా కామెంట్ చేయాలి. ఇప్పుడు ఇట్లా అతికిచ్చాను, మామూలుగా సింపుల్గా ఈ లాస్ట్కి ఏదైతే ఉందో అది అతికిచ్చాను. మామూలుగా గల్ల కట్ చేశాను, అన్ని బ్లౌజులకు ఎట్లా కట్ చేస్తాం అట్లా లైనింగ్ కట్ చేశాను. ఈ నెట్ అయితే కట్ చేయలేను. ఇప్పుడు ఇక్కడ లాస్ట్కు కుట్టు పెట్టాను, ఇక్కడ లాస్ట్కు చూడండి ఎక్కడ కుట్టు పెట్టాను అనేది చూడండి. ఇప్పుడు ఈ మధ్యలో కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక అతికి పెట్టాము కదా, ఎక్కడ జరగకుండా ఉంటుంది కట్ వర్క్. మనకి ఎంత వెడల్పు కావాలి, ఎంత పొడవు కావాలి అనేది నేను చూపించాను కదా. 9 ఇంచుల వెడల్పు క్లాత్ తీసుకొని మధ్యలకు కట్ చేశాను. ఈ విధంగా చుట్టూ ఇట్లా కట్ వర్క్ డిజైన్ గీశాను. ఇప్పుడు ఈ మధ్యలో ఏదైతే నెట్ క్లాత్ ఉందో అది కట్ చేశాను. మీకు ఏదైనా తెలియని విషయం ఉంటే, నాతో మాట్లాడాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా ఫోన్ చేయండి, డౌట్ అడగండి, చెప్తాను. అలా ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఇప్పుడు నేను చూపించే విధంగా కట్ వర్క్ ఇట్లా కుట్టు పెట్టుకోవాలి. నేను ఏళ్ళతో చూపిస్తున్నాను కదా, నీట్గా. ఇప్పుడు ఎక్కడైతే మనము ఈ కట్ వర్క్ కట్ చేసామో, ఈ రౌండ్ షేప్ బిల్లలు ఇట్లా మనకు బిస్కెట్ లాగా వచ్చినాయో ఈ కట్ వర్క్, ఇది నీట్గా చాలా జాగ్రత్తతోటి ఈ లాస్ట్ వరకు ఇలా సూది లోపల ఉన్నప్పుడు క్లాత్ తిప్పుకోవాలి. తిప్పుకొని ఈ విధంగా రౌండ్గా అన్నీ మనం ఏ విధంగా కట్ చేసామో అట్లా మనము ఈ విధంగా మొత్తము కొంచెం ఉంచాలి పేపరు, లాస్ట్ వరకు కుట్టేయొద్దు. ఇక్కడ కూడా కొంచెం ఉంచాలి, అక్కడ కూడా రౌండ్ కూడా కొంచెం ఉంచాలి. నేను చూడండి, మీరు కరెక్ట్గా చూడండి నేను ఎట్లా కుడుతున్నానో. ఈ విధంగా నీట్గా కుట్టుకోవాలి. చాలా వరకు అయితే నాకు వచ్చిన విధంగా మీకు చూపిస్తున్నాను. ఇదైతే తొందరగా అయిపోతుంది. ఎంత అర్థం కాని వాళ్ళకైనా, ఎంత రాని వాళ్ళకైనా టెన్షన్ లేకుండా కుట్టుకోవచ్చు అని చూపిస్తున్నాను. ఇది గట్టి పేపరు, మెత్తది తీసుకోలేను నేను, కొంచెం గట్టి పేపర్ తీసుకున్నాను. నెట్ క్లాత్ కదా, ఉల్టా మల్లడానికి చాలా ఇబ్బంది. నెట్ క్లాత్ ఒక్క దగ్గర మనకు రంధ్రం పడ్డదనుకో మళ్ళీ కుట్టే అవకాశమే ఉండదు. అందుకని చీర ఒకటి బ్లౌజ్ ఒకటి వస్తుంది కదా, ఇప్పుడు దాని మీద నెట్ బ్లౌజ్ వస్తున్నాయి చాలా వరకు, దానికి కుడుతున్నాను నేను. ఈ విధంగా ఇట్లా నీట్గా రౌండ్ లాస్ట్ వరకు చుట్టూ గల్ల రౌండ్ మొత్తం ఇట్లే బిల్లలు ఇట్లా నీట్గా బిస్కెట్ ఎట్లా కట్ చేశానో అదే విధంగా గుర్తుల పైన కుట్టుకోవాలి. ఫస్ట్ ఏం చేశాను, లాస్ట్కు కుట్టు పెట్టాను. ఎందుకంటే క్లాత్ జరగకుండా, పేపర్ జరగకుండా ఉండడానికి. మీకైతే ఎంతవరకైనా మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. కట్ వర్క్ రౌండ్ నెక్కు మనకు భుజాల మింకెళ్ళి పెద్దగా పెట్టాము కదా, నెక్ పెద్దగా నీట్గా రౌండ్ మనకు జారిపోకుండా ఉండడానికి డోరీస్ కూడా కుట్టి పెట్టాను. ఇప్పుడు గల్ల రౌండ్ ఇట్లే కుట్టుకోవాలి. లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా ఫోన్ చేయండి, మీ డౌట్ ఏదైనా ఉంటే అడగండి, చెప్తాను. లేదంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. లైక్ చేసి చూడండి, మీలాంటి 10 మంది నేర్చుకుంటారు.
ఇవన్నీ మీరు ఒకసారి వీడియోలోకి పోయి చెక్ చేయండి. ఎంతమంది చూస్తున్నారో అన్ని లైక్లు అయితే చేస్తలేరు, లైక్ చేయండి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో నీట్గా మొత్తం కట్ వరకు కట్ చేస్తలేను మామూలుగా, ఎందుకంటే క్లాత్ మనకి ఎక్కువనే ఉండాలి, కొంచెం కూడా కట్ కావద్దు ఎక్కడ. ఈ విధంగా ఎక్స్ట్రాది లైనింగ్ ఒరిజినల్ క్లాత్ 2 కలిపి ఈ పేపర్కు తగ్గట్టుగా మనము కట్ చేసుకోవాలి. చాలా జాగ్రత్తతోటి మెల్లగా కట్ చేసుకోవాలి. సింపుల్గా తొందరగా నేర్చుకుంటారు. నేనైతే సింపుల్గా చూపిస్తున్నాను. లైక్ చేయండి, పక్కన బెల్ నొక్కండి. ఇప్పుడు మొత్తం కట్ చేసినాక ఇట్లా రెడీ అయింది. ఇప్పుడు ఇక్కడ ఏదైతే మనం ఫస్ట్ ఇక్కడ కుట్టు పెట్టామో, పెద్ద కుట్టు పెట్టాము కదా పేపర్ అతుక్కోవడానికి, ఇక్కడ లాస్ట్కు పెద్ద కుట్టు పెట్టాము కదా, ఆ కుట్టు ఈ విధంగా ఇప్పుకోవాలి నీట్గా. ఇప్పుడు నేను ఇప్పుతున్నాను చూడండి. ఈ కుట్టు చుట్టూ గల్ల రౌండ్ ఇప్పుకోవాలి. వసంత ముగ్గులని ఒక కొత్త ఛానల్ పెట్టాను. కొత్తగా అంటే కొత్తగా ఏం కాదు, చిన్న చిన్న ముగ్గులు సింపుల్గా ఉంటాయి. ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఒకసారి ఛానల్కి పోయి నేను అడిగినందుకైనా చెక్ చేయండి. చూడండి, చిన్న ముగ్గులు సింపుల్గా. నాకు ఓపిక లేక మా పాప కూడా అప్పుడప్పుడు ముగ్గులు వేస్తుంటుంది చిన్నగా, నేను కూడా వేసాను. ఎట్లయినా మనకు లేడీస్కు ముగ్గులు మనం మూత ముంగలం నీళ్ళు చల్లి ముగ్గేస్తాం కదా, అందుకని ఛానల్ పెట్టాను. వసంత ముగ్గులని కొడితే యూట్యూబ్లో వస్తుంది. ఇప్పుడు మొత్తం కుట్టిప్పినాక ఇట్లా రెడీ అయింది. మొత్తం కుట్టిప్పినాక ఇట్లా రెడీ కరెక్ట్ చూడండి. ఇట్లా మనం ఎక్కడెక్కడ కుట్టేసామో రౌండ్ ఇట్లా మెల్లగా తీసుకోవాలి. ఎందుకంటే పేపర్ అందులోనే పెట్టి కుట్టలేము కదా, అందుకని ఇలా తీసుకోవాలి. చూడండి, మీకు చాలా జాగ్రత్తతోనే చూడండి. మీరు లాస్ట్ వరకు చూస్తే మీ బ్లౌజు మీరే కుట్టుకుంటారు. ఇలా రెడీ అవుతుంది మంచిగా నీట్గా. కొంచెం మెల్లగా మనం కుట్టు పెట్టిన దగ్గర నుంచి రౌండ్ అనేది ఊసి వస్తుంది. పేపర్ గట్టి పేపర్ కదా, ఇట్లా ఊసి వస్తుంది. ఈ విధంగా తీసుకోవాలి. చాలా సింపుల్గా, మీకైతే అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇది కూడా ఇక్కడిది కూడా ఇది కూడా తీసేసుకోవాలి. ఎంత బాగా వస్తుంది చూడండి, సింపుల్గా ఇలా తీసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థమైతే విధంగానే నాకు వచ్చింది మీకు నేర్పిస్తున్నాను. మీకు ఏమర్థమైంది అనేది కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ మధ్యలో ఒకసారి రౌండ్కు, ఒకసారి ఈ మధ్యలో మనం ఏడైతే ఇక్కడ కాటు పెట్టాలి. మధ్యలో ఇక్కడ దారం మాత్రం కట్ కావద్దు. ఎట్టి పరిస్థితుల్లో దారం కట్ కాకుండా చూసుకోండి. ఇట్లా కాట్లు పెట్టుకోవాలి ప్రతి ఒక్కదానికి. మధ్యలో ఒకసారి, ఇక్కడ గ్యాప్ కాడ ఒకసారి, మధ్యలో ఒకసారి, ఇక్కడ ఒకసారి, ఇట్లా మనము అన్ని గల రౌండ్ మొత్తం ఇలా కాట్లు పెట్టుకోవాలి. ఎందుకంటే నీట్గా రావడానికి, మనకు ఉల్టా కరెక్ట్ మూలలు కరెక్ట్ మల్లడానికి ఇలా కాట్లు అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఇట్లా మొత్తం కాట్లు పెట్టినాక ఇట్లా రెడీ అయింది. ఒక్క దగ్గర కూడా దారం కట్ కాకుండా చూసుకోవాలి జాగ్రత్తతోని. నెట్టు మనం కట్ అయిందంటే మనం బ్లౌజ్ పాడైపోతుంది. ఇప్పుడు ఇట్లా ఉల్టా తీసుకోవాలి. మనకు ఇవి ఏవైతే బిల్లలు ఇట్లా మంచిగా కట్ వర్క్ ఎట్లా వస్తుంది అనేది మనం నీట్గా ఇలా ఉల్టా తీసుకోవాలి. బ్లౌజు మొత్తము నేను చూపించే విధంగా ఉల్టా తీసుకోవాలి. రౌండ్ కరెక్ట్ వచ్చిందా రాలేదా అనేది చేతులతోనే కరెక్ట్ సరి చేసుకోవాలి. ఎందుకంటే ఉల్టా మల్లడానికి కొంచెం ఇబ్బందే, మెల్లగా తీసుకోవాలి. ఇప్పుడు మొత్తం కుట్టినాక ఇట్లా రెడీ అయింది. ఇప్పుడు మొత్తం నీట్గా ఉల్టా తీస్తే ఇట్లా రెడీ అయింది. ఒక దగ్గర చిన్నగా, ఒక దగ్గర పెద్దగా ఏం రాలేదు వీడియోలో కాబట్టి. కింద పెద్దగా, సైడ్లో చిన్నగా అనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళి చూస్తే అది కూడా అన్నీ సేమే వచ్చినాయి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ పైనుంచి మంచి మల్ల పైన రౌండ్గా మనం ఎట్లా కట్ వరకు కుట్టామో కట్ చేసామో అదే విధంగా మంచి మల్ల పైన నీట్గా కుట్టుకోవాలి. మొత్తం బిల్లలకు ఇదే మంచి మల్ల పైన నీట్గా రౌండ్ కుట్టుకోవాలి. కాల్మీ ఫోర్ యాప్ ద్వారా ఫోన్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా అడగండి, చెప్తాను. లేదంటే కామెంట్ చేయండి, చెప్తాను. నా వల్ల ఏమైనా మిస్టేక్ జరిగి ఉంటే కామెంట్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. ఇవి కట్ వర్క్ మాత్రం నీట్గా ఇలా మంచి మల్ల పైన మెల్లగా నీట్గా కుట్టు పెట్టుకోవాలి. మీకు అర్థమైన విషయం ఏదైతే ఉందో, అర్థం కాని విషయం ఏదైతే ఉందో, అర్థమైతే అర్థమైందని, కాకుంటే కాలేదని, ఏమన్నా కొంచెం మిస్టేక్ జరిగి ఉంటే ఇక్కడ జరిగిందని నాకు కామెంట్ చేయండి. నాకు తెలియదు, మీరు చెప్తేనే తెలుస్తుంది. అందుకని వీడియో లాస్ట్ వరకు చూడండి. మధ్యలో ఎక్కడన్నా మిస్టేక్ ఉన్నా చెప్పండి. మీకు నీట్గా అర్థమైందంటే కూడా చెప్పండి.
చెప్పకుంటే నాకు నెక్స్ట్ వీడియో తీయాలంటే మీరు చెప్తేనే నేను నెక్స్ట్ వీడియో తీయడానికి రెడీ అవుతా, చెప్పకుంటే నాకేం తెలియదు. అందుకనే మిమ్మల్ని అడుగుతున్నాను. కట్ వర్క్ లాస్ట్ వరకు కుట్లు పెడితే ఇట్లా రెడీ అవుతుంది. మొత్తం పైనుంచి కూడా నీట్గా నాకు మంచిగా నీట్గా కనిపించడానికి కుట్టేశాను. ఇప్పుడు మొత్తం ఇట్లా రెడీ అయింది. మొత్తం రెడీ అయినాక మనం సంకలు ఏవి కట్ చేయలేము కదా, ఖాళీ ఓన్లీ గల్లనే చూపించాను కదా మీకు. ఇప్పుడు రెండు ఒక దగ్గర పెట్టాలి, సేమ్ పెట్టుకోవాలి. ముందే సంక అన్నీ కట్ చేసుకోవద్దు. లైక్ చేయండి, పక్కన బెల్ నొక్కండి. పక్కన బెల్ నొక్కితే ఆల్లో పెట్టుకోండి. మీకు నేను పెట్టే వీడియో మీకు రోజు నేను ఒకరోజు తప్పించి ఒకరోజు వీడియో పెడతాను కదా, అది మీకు రావాలంటే ఖచ్చితంగా ఆల్లో పెట్టుకోండి. ఇంకా ఇట్లా రౌండ్గా నీట్గా అన్ని సమానం చూసి పెట్టుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ ఏదన్నా ఉన్నది అనుకుంటే మనం ఇట్లా కట్ చేసుకోవాలి. నేను ఇది వచ్చేసి బ్లౌజ్తోని కొలత తీశాను, పొడవు వెడల్పు కొలత తీసి ఆ ముక్కలు రెండు తీసుకున్నాను కదా. ఇప్పుడు ఇట్లా తీసుకోవాలి. ఇట్లా తీసుకొని ఇది ఏదైతే ఉందో చూసుకోవాలి. ఫస్ట్ గల్ల రెడీ అయింది కదా, గల్లను చూసుకోవాలి. సేమ్ వచ్చింది మనకు. సేమ్ వచ్చినాక కింద మనం కుట్టలేము కదా, పైకి కుట్టాము, కింద కుట్టలేము కాబట్టి ఆపించు కుట్టుల కోణికే తీశాను. ఇట్లా చూడండి కరెక్ట్గా రెడీ అయింది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కుట్టు దగ్గర షోల్డర్ పైన కుట్టు ఉంటుంది కదా, ఈ షోల్డర్ పైన కుట్టు దగ్గర మనం కుట్టు కంటే ఆపించు ఎక్కువ, కుట్టు కంటే ఆపించు ఎక్కువ. ఇప్పుడు సంఖ ఉంది కదా, సంఖ దగ్గర సంఖ రౌండ్ ఇక్కడ గుర్తు పెట్టాలి. సంఖ రౌండ్ దగ్గర చూడండి. ఇప్పుడు ఇట్లా గుర్తు పెట్టాము కదా, సంఖ ఇలా నేను ఈ మార్కర్తో గుర్తు పెడితే తెల్లగా ఉంది నెట్టు పోదని మామూలుగా సింపుల్గా మీకు చూపిస్తున్నాను. కొంచెం కొంచెం కనిపించనీకనే గుర్తు పెడుతున్నాను. ఎందుకంటే మనం గట్టిగా గుర్తు పెట్టాము అంటే ఇది పోదు, నెట్టు పైన మనం ఉతికేసినా పోదు, ఖరాబ్ అవుతుంది, పాడైపోతుంది బ్లౌజ్ అని ఇలా గుర్తుపెట్టాను. మీకు అర్థమయ్యే ఉంటుంది ఎక్కడెక్కడ గుర్తుపెట్టుకోవాలని చెప్పాను కదా, అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి సంఖ రౌండ్ ఇలా కట్ చేసుకున్నాలి. ఇప్పుడు ఇట్లా కట్ చేసినాక ఇప్పుడు ఇట్లా గల్ల రెడీ అయింది. ఇట్లా మనకు ఇట్లా పెద్దగా ఉంది కదా గల్ల, జారిపోకుండా ఉండడానికి డోరీస్ మాత్రం పెట్టుకోవాలి. నేను ఇంకా టక్సులు వేస్తున్నాను, టక్సులు చేస్తున్నాను చూడండి. ఇలా 4 ఇంచుల పొడవు, ఆపించు వెడల్పు టక్సు లాస్ట్కి ఎట్లా తీయాలనో మీకు అన్ని బ్లౌజుల్లాగానే టక్సులు పెట్టుకోవాలి రెండుటికి. చూడండి ఫ్రెండ్స్, మీరు లైక్ చేసి చూడడం వలన మీలాంటి 10 మంది నేర్చుకుంటారు. ఎంతో కష్టపడి వీడియో తీసి ఎడిట్ చేసి దానికి డబ్బింగ్ చెప్పి మీకు చూపిస్తున్నానంటే ఒకసారి అర్థం చేసుకోండి. ఇవి చేతులకు అక్కడి నుంచే కట్ వర్క్ చిన్నగా కానీ కట్ వర్క్ మోడల్ వచ్చినాయి. నెట్టుకు బార్డర్ వచ్చి నెట్టుకు చిన్నగా కట్ వర్క్ వచ్చింది ఇట్లా. అందుకని గల్లకు కూడా కట్ వర్క్ పెట్టాను. ఇప్పుడు చేతులు ఫస్టే కట్ చేశాను నేను. ఇది ముందు భాగం కట్ చేశాను. ఇప్పుడు క్రాస్ పట్టీలు కట్ చేశాను. అన్నీ కట్ చేసి ఈ వెనక భాగం మాత్రం మీకు డిజైన్ పెట్టి చూపిస్తామని చూపించాను. ఇక్కడ డోరీస్ పెట్టుకోవాలి.